హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వర్షం పడినప్పుడు కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా కాలీఫ్లవర్ పకోడా చేసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని వాటర్ పెట్టుకుని సాల్ట్, పసుపు వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కాలీఫ్లవర్‌ని వేసుకుని ఒక బాయిల్ వచ్చినాక ఒక జాలీలో వేసేసుకోండి. ఒక బౌల్ తీసుకుని చిన్న టీ గ్లాస్ శనగపిండి, అర గ్లాసు కార్న్ ఫ్లోర్ వేసుకుని సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా కలుపుకున్నాక ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెడతాం కదా, అందులో కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వరకు ఇందులో వేసుకొని చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కినాక మాత్రమే విడివిడిగా వేసుకుని కొంతసేపు కదపకండి. ఇలా బాగా కాలినాక మాత్రమే రెండో సైడ్‌కి తిప్పుకుని తీసుకుంటే చాలా సులువుగా అయిపోతాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.